వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈయన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినా ఈయన గురించి మనం ఆ మధ్యన చూసాము. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద దేవరా సినిమా టైంలో ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మరి మనం అంతా చూసాము. ఆయన మీద అంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎమ్మెల్యే ఏమాత్రం ఆయన మీద చర్యలు తీసుకోపోగా కనీసం వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఆయన ఎప్పటికప్పుడు ఇంకా రెచ్చిపోతున్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు తాజాగా కూడా అప్పట్లో ఫక్రుద్దీన్ అనే టీడీపీ నేత ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాడంట. గత ఏడాది 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అనుచరులు డిమాండ్ చేశారంట ఆయన్ని. అప్పట్లో ఇది వివాదం అయింది. గత ఏడాది ప్రస్తుత ఏడాదికి రెండింటికి కలిపి ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేస్తారంట. ఫక్రుద్దీన్ దానికి ఒప్పుకోకపోవడంతో ఎమ్మెల్యే గన్మ్యాన్ గంగారాం అనుచరులతో వెళ్ళి ఎగ్జిబిషన్ సిబ్బంది మీద దాడి చేయడం అనేటువంటి చాలా దారుణం. దీనిపై ఫక్రుద్దీన్ ఆయన కుమారుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత నంబూరి వెంకటరమణకి మద్యం దుకాణం ఉంది, అందులో వాటా ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేయటం. వెంకటరమణ ఒప్పుకోకపోతే ఆ తర్వాత 20 లక్షలు మామూలుగా ఇవ్వాలని చెప్పేసి అడిగారంట. దానికి ససేమిరా అనడంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి వెంకటరమణని బూతులు తెట్టడం, చివరికి ఎమ్మెల్యే అనుచరులు మద్యం దుకాణానికి నిప్పు కూడా పెట్టారంట. ఈ విషయాలని వెంకటరమణ స్వయంగా మీడియాకి చెప్పారు. అనంతపురంలో మద్యం దుకాణాల్లో 2 బ్రాండ్లపై 10 రూపాయలు అధికంగా వసూలు చేశారంట. ఈ ఎమ్మెల్యే గారి మామూలు దెబ్బకి 2 నెలల పాటు ఈ ఉల్లంఘన సాగింది. ఒక్కో వైన్ షాప్ నుంచి ఎమ్మెల్యేకి నెలకి 50,000 ఇవ్వాలి అనేటువంటిది ఒప్పందం అంట. ధరల ఉల్లంఘన తెలిసి స్క్వాడ్ తనిఖీలు చేసి ఫైన్లు వేశారంట. నగరంలోని బార్ల నుంచి నెల మామూళ్లు కావాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేయటం, బార్ల యజమానులంతా కూడా ఏకమై దీన్ని నిరాకరిస్తే దీంతో యువరాజు బార్కి వెళ్ళి ఆ ఎమ్మెల్యే బార్ ఫర్నిచర్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారంట. మందుబాబుల మీద బూతులతో రెచ్చిపోయారంట. అంతా భయపడి పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి అని చెప్పేసి గన్మ్యాన్తో పాటు వెళ్ళి దందాల్లో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా నాశనం చేసేసే సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎత్తుకొచ్చేసారంట. కాకినాడకు చెందిన ఒక మహిళా లెక్చరర్, ఆవిడ అనంతపురంలోని కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమెకి శారదానగర్లో ఒక ఇల్లు ఉంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఆమెకు వారసులు లేరు. దీంతో 2 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆమె ఆస్తిని కాజేయడానికి కూడా ఎమ్మెల్యే వర్గీయులు తప్పుడు రికార్డులు సృష్టించారంట. ఈ వ్యవహారం మీద టీడీపీ నేత జయరాం నాయుడు ధర్నా కూడా చేశారంట. ఎన్నికల ఖర్చు రాబట్టుకునేందుకే ఎమ్మెల్యే ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని గంగారాంతో పాటు ఒక అరాచక ముఠాతో కలిసి రోజుకో వివాదంతో వార్తల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుస్తున్నా కూడా ఒక పక్క రియల్ ఎస్టేట్ నుంచి సాధారణ వ్యాపారుల వరకు అందరినీ బాధిస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీలోని నాయకులను సైతం ఆయన వదలట్లేదు అనేటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా మరి అధిష్టానం ఆయన మీద ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. చివరికి తోపుడు బండ్ల వ్యాపారుల వరకు కూడా ఎవరిని వదలకుండా ఎమ్మెల్యే దందా చేస్తున్నా కూడా ఎందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద చర్యలు ఎందుకు లేవు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. పార్టీకి ఇచ్చిన డబ్బులు ఎన్నికల ఖర్చు కలిపి 50 కోట్లు అయింది. డబ్బులుంటే వాళ్లే టికెట్ ఇస్తారు, అవినీతి లేదు, తొక్కలేదు, డబ్బులుంటే అన్నీ జరిగిపోతాయి అని తన వాళ్ళతో కూడా ఈయన దగ్గుపాటి ప్రసాద్ చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటే మరి అధిష్టానం ఆయనకి ఎంతటి భరోసా ఇచ్చింది. అలెగ్జాండర్ హోటల్లో పేకాట ఆడేందుకు గదిని ఎమ్మెల్యే తనకు కేటాయించాలి అని అడిగితే గదులు లేకపోవడంతో వాళ్ళు ఇవ్వలేకపోయారంట. ఎమ్మెల్యే అడిగితే లేవంటారా, నా కోసం గది పర్మనెంట్గా పెట్టాలి అని వాళ్ళని బెదిరించి రచ్చ చేశారంట. ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా బెదిరించారంట. దీంతో అదనపు ధర వసూళ్లు ఆగిపోయి తనకు ఎక్సైజ్ అధికారులు సహకరించట్లేదని ఏకంగా డీసీపై బూతులతో రెచ్చిపోయారంట. కమిషనర్తో ఇబ్బంది ఉంది అని డీసీ చెప్తే నా నియోజకవర్గంలో వాడి పెత్తనం ఏంటని విరుచుకుపడ్డారంట. ఎమ్మెల్యే దెబ్బకు ఒక వైన్ షాప్ యజమాని 25 లక్షలు ఇచ్చాడు. దారికి రాకుంటే బెదిరింపులు, మాట వినని వారిని ఎమ్మెల్యే అధికారుల ద్వారా భయపెట్టి దారికి తెచ్చుకునే ప్రయత్నం. అధికారులు కూడా పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే గన్మ్యాన్ గంగారాం చెప్పినట్టు తప్పనిసరి పరిస్థితులు వింటున్నారంట. ఇంకొందరు అవినీతిని ఎమ్మెల్యేనే ప్రోత్సహిస్తూ ఉంటాం, మనకి మంచిదే, ఈ ముసుగులో మనం కూడా భారీగా సంపాదించుకోవచ్చు అనే పందాలు వెళుతున్నారని తెలుస్తోంది. నగరపాలక సంస్థను ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా ఈ గన్మ్యాన్ గంగారాము తన గుప్పెట్లో పెట్టుకుని దందాలకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. నగరంలో సాధారణంగా తోపుడు బండ్లకు 10 రూపాయలు, లారీకి 50 రూపాయలు, ఆటోకి 20 రూపాయలు, ఎద్దుల బండికి 10 రూపాయలు రుసుము వసూలు చేయాలి. ఎమ్మెల్యే వర్గీయులే టెండర్లు వేసి మరి వీటికి మించి వసూలు చేస్తున్నారట. దీంతో చిరు వ్యాపారులు బోరుమంటున్నారట. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించకుండా ఎమ్మెల్యే దగ్గుపాటి
వెంకటేశ్వర ప్రసాద్ అడ్డుకున్న ప్రయత్నం చేయడంతో పాటు ఎన్టీఆర్ కుటుంబం మీద దుర్భాషలాడారు. మరి తన కుటుంబ సభ్యుల ఆస్తిని ఎమ్మెల్యే ఆయన అనుచరులు కబ్జా చేశారని టీడీపీకి చెందినటువంటి వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇలా అనంతపురం రూరల్ కుక్కలపల్లిలో ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన 3.5 ఎకరాల భూమి కబ్జాకి యత్నించారంట. సాయినాథ్ అనే వ్యక్తి మీద దాడి చేశారంట. దీనిపై కేసు నమోదైంది. కుక్కలపల్లి సర్వే నెంబర్ 144-2A 2Bలో విజయలక్ష్మితో పాటు ఇంకొందరు స్థలాలను కూడా కబ్జా చేసేందుకు గోడలను కూల్చి బోరుబావులు కూడా ధ్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తపోవనంలో 5.70 ఎకరాలను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు అమర్ రామాంజీ కూడా యత్నించారు. దీనిపై బాధితులు సీఎం చంద్రబాబుకు డైరెక్ట్గా ఫిర్యాదు చేశారంట. నగరంలో ఏ భవన నిర్మాణం జరిగినా టౌన్ ప్లానింగ్ సిబ్బంది గంగారం అవినీతికి బలి అవ్వాల్సిందే అని అంటున్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకల కోసం రేషన్ షాపుల నుంచి కూడా చందాలు వసూలు చేశారంట. ఇది మరీ దారుణం. కొందరు టీడీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిష్టానం ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అధిష్టానం కూడా ఆ దిశగా ఉంటే ఇక్కడ ఎలా కట్టడి చేస్తారు అనేటువంటి భావనలో నగరవాసులు వ్యాపారులు ఉన్నారు. ఏదైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారం మార్చుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది సర్వత్రా చర్చించుకుంటున్నారు. మరి దీన్ని ఆయన మీద ఎందుకు అధిష్టానం చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా ఉండిపోయింది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.